వెల్కమ్ టు ఏకేఎం ఛానల్ అండి. ఈరోజు మీకు స్ట్రీట్ ఫుడ్ స్టైల్ నేను బోండా చేయడం, ఎగ్ బోండా చేయడం ఎలా చూపిపోతాను నేను. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి అని చూపిస్తాను నేను. ఇక్కడ ఒక 5 ఎగ్ ఆల్రెడీ నేను బాయిల్ చేసి దీన్ని పొట్టు తీసి పెట్టుకున్నాను. ఇక్కడ ఒక కప్ అంతా శనగపిండి తీసుకున్నాను, ఒక్క స్పూను బియ్యం పౌడర్, ఒక్క చిటికెంత పసుపు, హాఫ్ స్పూన్ కారం, ఒక్క చిటికెంత అజ్వాయిన్ తీసుకున్నాను. ఇది అజ్వాయిన్ ఎందుకంటే మనం శనగపిండి వాడుతున్నాం కాబట్టి ఇది డైజెస్ట్ మంచిగా పనిచేస్తాయి. ఇది ఒక్క చిన్న ఆనియన్ నేను పైన డెకరేషన్ చేయడానికి కోసం ఆనియన్ తీసుకున్నాను. ఒక చిన్న ఆనియన్, కొద్ది కొత్తిమీర, కొద్ది కారం ఉంది, కొద్ది నేను మిక్సర్ సేవ్ చేసి పెట్టుకున్నానండి. రండి ఎలా చేయడం చూపిస్తాను. ఇప్పుడు నేను ఒక మిక్సీ బౌల్ తీసుకున్నానండి. ఎందుకంటే మిక్సీ బౌల్ ఇప్పుడు ఈ శనగపిండి ఎట్లా యాడ్ చేసేదానికి మీకు టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. దీనిలో కొద్దిగా బియ్యం పౌడర్, దీని శనగపిండి కొద్ది వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన మీ ఆ బోండా పల్పి అనేది మీకు చాలా మంచిగా వస్తుంది. ఇవన్నీ దీనిలో యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకుని దీనిలో కొద్దిగా టేస్ట్ ఎక్కంత సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నా. సాల్ట్ ఇప్పుడు తక్కువ యాడ్ చేసుకోండి, తర్వాత మీరు చూసుకోవాలంటే యాడ్ చేసుకోండి. దీనిలో ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని నేను మిక్సీ పట్టుకున్న తర్వాత మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మిక్సీ పట్టేస్తాను పిండిని. ఇప్పుడు చూడండి, ఈ కన్సిస్టెంట్ ఉండాలి, వాటర్ ఎక్కువ పోయేదండి. అప్పుడు మీకు ఎందుకంటే ఎగ్ సర్ఫేస్ కొంచెం నైస్గా ఉంటుంది కాబట్టి మీకు కొంచెం వాటర్ ఎక్కువ ఉంటుంది, దీనిలో మీకు కోటింగ్ అవ్వదు. కాబట్టి ఈ కన్సంట్రేషన్ ఉంటే మీకు మంచిగా కోట్ అవుద్ది. సో రండి ఇప్పుడు నేను ఏం చేద్దాం చూద్దాం. నెక్స్ట్ పొజిషన్ నేను ఎగ్ దీన్ని డిప్ చేసుకుని మనం ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు స్టవ్ ముందు ఆయిల్ కాగిపోయిందండి. కాగిపోయిన తర్వాత ఇప్పుడు నేను మా ఎగ్స్ అన్ని డిప్ చేసుకున్నాను. ఇప్పుడు డిప్ చేసి నేను ఫ్రై చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు బోండా అయితే ఫ్రై అయిపోయింది, బోండా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సపరేట్ ప్లేట్లో తీసుకున్నాను. దీన్ని కట్ చేసుకోవాలి, కొంచెం ఆరాలి. కొంచెం ఆరిన తర్వాత దీన్ని కట్ చేసుకుందాం. కట్ చేసిన తర్వాత దీని పని ఏం మనం డెకరేషన్ చేసుకుందాం అనుకున్నాము. ఇదంతా కొంచెం ఆనియన్, కొత్తిమీర, మళ్ళీ కారాబ్ ఉంది, ఈ సేవ్ మిక్సర్ సేవ్ మంచిగా అన్ని నలుపుకోవాలి. నలుపుకున్న తర్వాత దీన్ని కొంచెం స్ప్రింకిల్ చేసుకుందాం మనం. దీన్ని కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు రెడీ అయిపోయిందండి. నేను అన్ని కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీని మీద కొద్దిగా చాట్ మసాలా నేను ఆల్రెడీ ఇంట్లో రెడీ చేసి పెట్టుకుంటే చాట్ మసాలా ఉంది. సో మీరు చాట్ మసాలా కావాలంటే యాడ్ చేసుకుని దీన్ని కొద్దిగా స్ప్రింకిల్ చేసుకుందాం. లేదా మీకు ఇద్దరు చాట్ మసాలా లేదంటే మీరు చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకుంటే కూడా మరిగా ఉంటాయి. ఇది అయిపోయింది. ఇప్పుడు దీనిపైన ఇప్పుడు ఏం మనం ఆనియన్ కారాబంది పెట్టుకున్నాం, దీనిపైన కొద్దిగా ఇలా డెకరేషన్ చేసుకోవాలి. దీని టేస్ట్ కూడా బాగుంటుంది దానిపైన పెట్టి తినటం. ఇప్పుడు రెడీ అయిపోయిందండి. సో స్ట్రీట్ స్టైల్ ఎగ్ బోండా అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు. సో మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది. హైజీన్ మీ ఇంట్లో చేసుకుంటారు కాబట్టి హైజీన్ ఉంటుంది కాబట్టి మీరు ట్రై చేసి తినొచ్చే ప్రాబ్లం లేదు, బాగానే ఉంటుంది. సో మీరు కూడా ఇలాగ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా టేస్ట్ ఎలా ఉందని కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.